హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాయా ప్రొఫెషనల్ టైలర్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఈరోజు 44 సైజ్ చెస్ట్ అలాగే 38 సైజ్ వెస్ట్ బ్లౌజ్ పేపర్ కటింగ్ ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను. సో దీనికోసం ముందుగా పేపర్ని ఈ విధంగా 2 ఫోల్డ్గా తీసుకోవాలి. ఫ్యాబ్రిక్ని కూడా మనం అలాగే తీసుకుంటాం కదా. తర్వాత పేపర్ కదలకుండా ఒక పిన్ని పెట్టేసుకోండి. ఇప్పుడు అన్నిటికంటే ముందుగా పైన 1/2 ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఆ డాట్స్ని కలుపుతూ ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి మన బ్లౌజ్ లెంత్ ఎంతైతే ఉందో దానికి 1 ఇంచ్ కలిపి బ్లౌజ్ లెంత్ని మార్క్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను 44 సైజ్కి 15.5 ఇంచ్ లెంత్ మార్క్ చేస్తున్నాను. ఈ సైజ్ వారికి 15.5 లెంత్ సరిపోతుంది. మీకు కావాలంటే ఒక 1/2 ఇంచ్ కిందికి కూడా పెంచుకోవచ్చు, అంతకంటే ఎక్కువైతే తీసుకోకండి. ఇప్పుడు ఈ పాయింట్స్ని కలుపుతూ స్కేల్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు పైన షోల్డర్ని మార్క్ చేయాలి. షోల్డర్ వచ్చేసి 6.25 ఇంచ్. ఇదే పాయింట్ని కింద కూడా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ మార్క్ని పైన మనం 1/2 ఇంచ్ వదిలేసాం కదా, ఆ కార్నర్ నుంచి ఆర్మ్ హోల్ మార్క్ని పెట్టుకోవాలి. ఆర్మ్ హోల్ వచ్చేసి 6.5 ఇంచులు తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి 6.5 ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి చెస్ట్లో 4th పార్ట్ని మార్క్ చేయాలి. చెస్ట్ వచ్చేసి 44 సైజ్ కదా, అందులో 4th పార్ట్ వచ్చేసి 11 ఇంచ్ వస్తుంది. ఆ 11 ఇంచ్ని ఇక్కడి నుంచి మార్క్ చేయాలి. తర్వాత మార్జిన్ కోసం 1.5 ఇంచ్ లేక 2 ఇంచ్ వరకు తీసుకోవచ్చు. నేను ఇక్కడ 1.5 ఇంచే మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ని బ్యాక్ పార్ట్కైనా ఫ్రంట్ పార్ట్కైనా 1 ఇంచ్ దగ్గరే తీయాలి. చాలామంది ఏం చేస్తారంటే 1.5 ఇంచ్ దగ్గర తీస్తారు. అలా తీయడం వల్ల బ్యాక్ ఆర్మ్ హోల్ దగ్గర కూడా ముడతలు వచ్చేస్తున్నాయి. ఇది నేను చాలా బ్లౌజెస్కి ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు పైనుంచి 3 ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇది అన్ని సైజుల వారికి సేమ్ ఉంటుంది. ఇక్కడ కింద మనం చెస్ట్ దగ్గర మార్జిన్ పెట్టాం కదా, సో ఆ లైన్కి కింద 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న ఈ 3 పాయింట్స్ని కూడా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఒక లైన్ని డ్రా చేసుకోండి. ఇప్పుడు వెస్ట్ వచ్చేసి 38 ఇంచ్ కదా, అందులో 4th పార్ట్ వచ్చేసి 9.5 ఇంచ్ వస్తుంది. ఈ 9.5 ఇంచ్ని ఇక్కడ నుంచి మార్క్ చేయాలి. తర్వాత బ్యాక్ డాట్ కోసం 1 ఇంచ్ తీసుకోవాలి. ఇప్పుడు పైన మార్జిన్ మనం ఎంతైతే పెట్టామో అంతే ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు పైన నెక్ విడ్త్ని మార్క్ చేసుకోవాలి. నెక్ విడ్త్ వచ్చేసి 2.25 ఇంచ్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి నెక్ లెంత్ వచ్చేసి ఈ సైజ్ వారికి 10 to 11 మధ్యలో తీసుకోవాలి. ఇక్కడ నేను 10.5 ఇంచ్ అయితే తీసుకుంటున్నాను. మరి ఇక్కడ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకోవాలి.
మీకు ఇంకా బ్రాడ్ నెక్ కావాలి అనిపిస్తే ఒక హాఫ్ ఇంచ్ పెంచుకోండి, అంతకంటే ఎక్కువ తీసుకోకండి. ఇప్పుడు పైన మార్క్ని కింద మార్క్ని కలుపుతూ ఒక లైన్ని డ్రా చేసుకోండి. ఇప్పుడు నెక్ రౌండ్ని హాఫ్ ఇంచ్ దగ్గర తీయాలి. నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పైన ఒక 2 ఇంచ్ దగ్గర నుంచి ఈ రౌండ్ని ఈ విధంగా డ్రా చేసుకోండి. ఇప్పుడు పైనుంచి నెక్ షేప్ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఈ మార్క్ని కింద రౌండ్ దగ్గరికి కలిపేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ డాట్ కోసం ఈ విధంగా టేప్ని పెట్టేసి ఆ టేప్ని మన వైపుకు ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని టేప్ని ఈ విధంగా ఆఫ్లో పెట్టుకొని ఒక మార్క్ పెట్టుకోవాలి. ఈ పెట్టుకున్న మార్క్ దగ్గర పైన 4 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ని తీసుకోవాలి. ఇది అన్ని సైజుల వారికి సేమ్ వస్తుంది. ఈ డాట్కి ఇరువైపులా హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని ఈ డాట్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా 2 ఇంచెస్ దగ్గర చిన్న చిన్న మార్క్స్ పెట్టుకొని పేపర్ని పైకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కట్ చేయాలి. దానికోసం పేపర్ని ఈ విధంగా 2 ఫోల్డ్గా తీసుకోవాలి. తర్వాత మనం బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, దాన్ని ఈ పేపర్ పైన ఈ విధంగా స్ట్రైట్గా డ్రా చేసుకోండి. తర్వాత ఈ పేపర్ని ఫ్యాబ్రిక్ పైన క్రాస్గా పెట్టుకొని క్రాస్ కట్ని డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు బ్లౌజ్ లెంత్ని కింది వైపున హాఫ్ ఇంచ్ పెంచుకోవాలి. మీరు 0.75 ఇంచ్ కూడా పెంచుకోవచ్చు. ఇప్పుడు ఈ మార్క్ని కలుపుతూ ఒక లైన్ని డ్రా చేసుకోండి. ఇప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర హాఫ్ ఇంచ్ లోపలికి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఆర్మ్ హోల్ని డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో బ్లౌజ్ మంచిగా రావాలంటే ఇదొక టిప్ అండి. ఇక్కడ నుంచి 1 ఇంచ్ ఫ్రంట్ లోతు తీయాలి. ఈ విధంగా మార్క్ చేసి సేమ్ మనం బ్యాక్ 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసాం కదా, ఇక్కడ కూడా 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ని పెట్టేసి ఈ 3 డాట్ని చెస్ట్ పాయింట్ దగ్గరికి కలిపేసుకోవాలి. ఇప్పుడు నెక్ లెంత్ని మార్క్ చేయాలి. ఇక్కడ నేను 7 ఇంచ్ దగ్గర తీసుకుంటున్నాను. మీరు 6.5 కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ దీని విడ్త్ వచ్చేసి 3 ఇంచ్ తీసుకోండి. ఈ విధంగా 3 ఇంచ్ దగ్గర ఒక మార్క్స్ పెట్టేసి ఒక లైన్ని డ్రా చేసుకోండి. తర్వాత పైనుంచి ఈ 2 లైన్స్ని కలుపుతూ ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత నెక్ రౌండ్ని హాఫ్ ఇంచ్ దగ్గర తీయాలి. ఈ విధంగా రౌండ్ తీసుకోవాలి. ఇప్పుడు మనం కింద హాఫ్ ఇంచ్ మార్క్ చేసాం కదా, అక్కడి నుంచి 1 ఇంచ్ పైకి ఒక మార్క్ను పెట్టుకోవాలి. ఇది అన్ని సైజు బ్లౌజుల వారికి సేమ్. ఈ విధంగా 1.5 ఇంచ్ మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి మెయిన్ డాట్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మన చెస్ట్ వచ్చేసి 44 సైజ్ కాబట్టి అందులో 10th పార్ట్ వచ్చేసి 4.5. ఒకవేళ 36 ఉంటే దాంట్లో 10th పార్ట్ వచ్చేసి 3.6 వస్తుంది. ఇక్కడ మన చెస్ట్ 44 కదా, అందులో 10th పార్ట్ 4.4 ఇక్కడ వస్తుంది. సో ఈ విధంగా 4.4 ఇంచెస్ దగ్గర మెయిన్ డాట్ని మార్క్ చేసుకోవాలి. దాన్ని కిందికి మనం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా, దానికి కలిపేసుకొని అక్కడి నుంచి దీని లెంత్ వచ్చేసి 2.5 ఇంచ్ తీసుకోవాలి. ఇది అన్ని సైజు వారికి 2.5 తీసుకోవాలి, ఎక్కువైతే తీసుకోవద్దు.
ఇప్పుడు వెస్ట్ మార్క్ చేయాలి కదా, నడుము లూజు. ఇక్కడ వెస్ట్ వచ్చేసి 38 ఇంచ్, అందులో ఫోర్త్ పార్ట్ వచ్చేసి 9.5. తర్వాత టక్స్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచ్ తీసుకోవాలి. మార్జిన్ వచ్చేసి 1.5 లేదా 2 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. మనం బ్యాక్ పార్ట్కి ఏ విధంగా వెస్ట్ లూజ్ని మార్క్ చేస్తామో అలాగే ఫ్రంట్ పార్ట్కి కూడా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా వెస్ట్ లూజ్ని మార్క్ చేసి ఇప్పుడు డాట్ ఎంత వెడల్పు అయితే తీసుకుంటున్నామో అది మార్క్ చేసిన తర్వాత ఖర్చు కోసం లాస్ట్గా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకోవడం వల్ల క్లాత్ అనేది మన సైజ్కి సరిపోతుంది. ఇప్పుడు పైన చెస్ట్ మార్కింగ్ దగ్గర 36 చెస్ట్ అబోవ్ ఉన్న వాళ్ళందరికీ 1/2 ఇంచ్ పెంచుకోవాలి. పెంచుకున్న తర్వాత ఈ విధంగా 2 పాయింట్స్ని కలుపుతూ లైన్ని డ్రా చేసుకోవాలి. మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచ్ అని చెప్పాను కదా, 2.5 ఇంచ్ దగ్గరికి టేప్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి ఈ డాట్కి 2 సైడ్స్ కూడా 1.25 ఇంచ్ వస్తుంది. ఈ విధంగా మార్క్ చేసుకొని మెయిన్ డాట్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 పాయింట్స్ని కలుపుతూ దీనికి షేప్ చేసుకోవాలి. ఈ విధంగా వెస్ట్ లూజ్ లాస్ట్కి కలిపేసుకోవాలి. ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి సైడ్ టక్ని మార్క్ చేయడానికి టేప్ని ఈ విధంగా పెట్టి సెంటర్లో మార్క్ చేసుకొని మెయిన్ డాట్కి దీనికి 2 ఇంచ్ గ్యాప్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి. దీన్ని నేను ఏ విధంగా తీసుకున్నానో సపరేట్గా ఒక వీడియో అయితే చేశాను, ఏ సైజ్ వారికి ఎంత తీసుకోవాలనేది. అక్కడ నుంచి 0.25 ఇంచ్ వచ్చేటట్టు ఈ డాట్ని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ సైడ్ టక్ని మార్క్ చేయాలి. చాలామంది ఏం చెప్తారంటే దీనికి సెంటర్లో తీయాలి, అలా ఎప్పుడు తీయకూడదు. సెంటర్ నుంచి 0.75 ఇంచ్ వెనక్కి, సో మనం ఇక్కడ హుక్స్ పట్టి కాజా పట్టి టక్స్కి ఎంతైతే గ్యాప్ తీసుకున్నామో దానికి 1 ఇంచ్ కలుపుకొని మెయిన్ డాట్ నుంచి ఒక మార్క్ని పెట్టుకొని ఆర్మ్ హోల్ టక్ని డ్రా చేసుకోవాలి. ఇది ఫార్ములా అండి. సో ఆ ఫార్ములా అనేది ఒకవేళ అర్థం కాకపోతే దీనిపైన సపరేట్గా వీడియో అయితే నేను చేయాలనుకుంటున్నాను. తర్వాత దీన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ని కట్ చేసుకోవాలి. ఈ సైజ్ వాళ్ళు 6 ఇంచెస్ రెడీ హ్యాండ్ని వేర్ చేస్తారు కాబట్టి దానికి 1 ఇంచ్ ఖర్చు కోసం యాడ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా పేపర్ని 2 ఫోల్డ్గా తీసుకొని ఫోల్డెడ్ సైడ్లో 7 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇదే 7 ఇంచ్ని కింద కూడా మార్క్ చేసుకోవాలి. కింద మార్కింగ్ దగ్గర హ్యాండ్ డౌన్ని తీసుకోవాలి. హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకోండి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ని మార్క్ చేయాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 6.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ నుంచి 1.5 ఇంచ్ లేదా 2 ఇంచ్ ఖర్చు కోసం యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఈ డౌన్ దగ్గర ఏ విధంగా మార్క్ చేసుకోవాలి అంటే దీనికి ఒక ఫార్ములా అయితే ఉంది, ఈజీ ఫార్ములానే. మన చెస్ట్ ఎంతైతే ఉందో దానిలో 6వ భాగం అన్నట్టు 6th పార్ట్ 7.33 ఇంచెస్ వస్తుంది. చెస్ట్లో 6వ భాగం. ఆ వచ్చిన దానికి 1 ఇంచ్ కలుపుకొని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ కలుపుకుంటే 8.33 ఇంచెస్ వస్తుంది. సో యావరేజ్గా 8.5 అన్నట్టు, కాబట్టి నేను 8.5 దగ్గర మార్క్ చేస్తున్నాను. ఈ ఫార్ములా తెలిస్తే ఏ సైజ్ బ్లౌజ్కైనా మనం హ్యాండ్ని ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇప్పుడు ఖర్చు కోసం మనం ఇక్కడ ఎంతైతే తీసుకున్నామో సైడ్కి ఇక్కడ కూడా అన్ని ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు పైన 7 ఇంచ్ మార్క్ చేసాం కదా, అక్కడ 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ని పెట్టుకోవాలి. ఇది అన్ని సైజుల వారికి కూడా సేమ్ అలాగే 2 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ మార్క్కి కింది మార్క్కి రెండింటిని కలుపుతూ ఒక స్ట్రెయిట్ లైన్ని డ్రా చేసుకోండి. తర్వాత దీన్ని చిన్న చిన్నగా ఈ విధంగా తీసుకుంటూ పైన మార్కింగ్ దగ్గరికి కలిపేసుకోవాలి.
ఇప్పుడు హ్యాండ్ లోత్ని తీయడానికి పైనుంచి 1 ఇంచ్ దగ్గర మార్క్ చేయాలి. ఈ విధంగా మార్క్ చేసిన దగ్గర నుంచి ఈ కింది పాయింట్కి టేప్ని ఈ విధంగా పెట్టి మధ్యలో ఎక్కడి వరకు అయితే వస్తుందో ఈ విధంగా టేప్ని మైన వైపుకు ఫోల్డ్ చేసుకొని మధ్యలో ఒక మార్క్ని పెట్టుకోవాలి. ఈ పెట్టుకున్న దగ్గర 0.75 ఇంచ్ దగ్గర లోతు తీయాలి. చిన్న సైజ్ వారికి 1/2 ఇంచ్ సరిపోతుంది. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ విధంగా 0.75 ఇంచ్ దగ్గర ఒక మార్క్ అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత కింది నుంచి చిన్న చిన్నగా ఈ విధంగా మార్క్ చేసుకుంటూ పైన 1 ఇంచ్ దగ్గర దీన్ని కలిపేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఈ విధంగా డ్రా చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత పైన హ్యాండ్ జాయింటింగ్ దగ్గర కట్స్ అయితే పెట్టుకోవాలి. హ్యాండ్ లోతుని డ్రా చేసుకున్నాం కదా, దాన్ని కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఈ హ్యాండ్ అనేది ఇప్పుడు మనం కట్ చేసిన బ్లౌజ్కి సరిపోతుందో లేదో ఈ విధంగా 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకుంటూ ఒకసారి చూసుకోండి. హ్యాండ్ అనేది కొద్దిగా ఎక్కువైనా పర్వాలేదు, కానీ తక్కువైతే మళ్ళీ 2 సైడ్స్ జాయింటింగ్ అదంతా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు షేప్ బెల్ట్ని కట్ చేయాలి. దానికోసం ముందుగా ఒక స్ట్రెయిట్ లైన్ని డ్రా చేసుకోవాలి. బెస్ట్ లూజ్ ఎంతైతే ఉందో దానికి 2 ఇంచ్ మార్జిన్ని కలిపి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత హుక్స్ పట్టి కాజా పట్టి సైడ్ దగ్గర 3.5 ఇంచ్ని మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి 4 ఇంచ్ దగ్గర ఒక మార్క్ని పెట్టుకొని ఇక్కడ 2.75 ఇంచ్ దగ్గర ఒక మార్క్ని తీసుకోవాలి. ఇప్పుడు సైడ్స్ దగ్గర 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఈ 3 పాయింట్స్ని కూడా ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.